ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం. చైర్మన్ గా సంధ్యారాణి ఎన్నిక. సిపిఐ మద్దతుతో చైర్మన్ పదవి సొంతం. బీఆర్ఎస్ దే ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం. చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి ఎన్నిక. ఓటింగ్ ప్రక్రియను బహిష్కరించిన కాంగ్రెస్. ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక నిష్పక్షపాతంగా జరగలేదు. కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. న్యాయ పోరాటం చేస్తామన్న మల్రెడ్డి రంగారెడ్డి. ఖానాపూర్ చైర్మన్ ఎన్నికపై హై టెన్షన్. పోడియం చుట్టుముట్టిన బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు. రేపటికి వాయిదా. గజ్వేల్లో పొలిటికల్ హీట్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి. తాము ఫోటో మాత్రమే పెట్టామంటున్న కాంగ్రెస్ నేతలు. బాసర ఆలయ అభివృద్ధిపై రేవంత్ సమీక్ష. మాస్టర్ ప్లాన్ పై సీఎం చర్చ. అధికారులకు దిశానిర్దేశం. పల్నాడు జిల్లా వైకుంఠపురంలో ఉద్రిక్తత. టీటీడీ చైర్మన్ ను తొలగించాలంటూ పూజలు. శంకర్రావు ప్రెస్ మీట్ ను అడ్డుకున్న బీజేపీ నేత. చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటికే ఏపీపై 50,000 కోట్ల అప్పు భారం ఉంది. గ్రోత్ ఇంజిన్ లాంటి క్యాపిటల్ కావాలన్న సజ్జల. అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ. రాష్ట్ర ప్రజలపై మీకు అంత కోపం ఎందుకు? వైసీపీని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు. అమరావతి పేరుతో దోచుకుంటున్నారు. రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? మావిగన్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుందన్న అంబటి. మావిగన్ అనే పదం వినడానికే కామెడీగా ఉంది. వైసీపీ నేతల మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదన్న భానుప్రకాష్. కర్ణాటకలోని సింధునూర్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. పాల్గొన్న ఏపీ మంత్రి లోకేష్. ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు భారీ ర్యాలీ. సత్యవేడులో ప్రోటోకాల్ రగడ. శంకర్ రెడ్డి వర్సెస్ కోనేటి ఆదిమూలం. శంకర్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే. చిత్తూరు జెడ్పీ చైర్మన్ కు షోకాస్ నోటీస్. వారంలోపు సంజాయిషి ఇవ్వాలన్న వైసీపీ. ఇన్ఛార్జ్ కి తెలియకుండా మీటింగ్ పై సీరియస్. ఏపీలో మహిళలు చిన్నారులకు రక్షణ లేదు. ఏపీ అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మారింది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్న తానేటి వనిత. ఆటో గ్యాస్ కష్టాలు తీర్చండి. హైదరాబాద్ లో టవర్ ఎక్కి ఆందోళన. చింతలకుంట ఏరియాలో వినూత్న నిరసన. రోహిత్, రితేష్, నమిత్ విచారణకు సహకరించలేదు. వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు. డ్రగ్ సప్లయర్లతో ఆర్థిక సంబంధాలున్నాయన్న పోలీసులు. దాద్రా నగర్ హవేలీలో భారీ పేలుడు. 4 మృతి, పలువురికి గాయాలు. నైట్రోజన్ సిలిండర్ పేలుడుతో ప్రమాదం. బెంగాల్ ఎన్నికల్లో సునామీ రాబోతోంది. అందులో టీఎంసీ కొట్టుకుపోతుంది. తమ గెలుపు ఖాయమన్న సువేందు. పుదుచ్చేరిలో బీజేపీ క్యాంపెయిన్. నేతల ఇంటింటి ప్రచారం. ప్రతి ఇంటికి బీజేపీ పోస్టర్ అతికిస్తున్న మాండవీయ. బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్ ఏకమయ్యాయి. ఎన్ని కుట్రలు చేసినా మాదే విజయం. మాల్దా ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ.